అందరికీ నమస్కారం అండి. గత క్లాస్‌లో లగ్న భావానికి సంబంధించింది చెప్పుకున్నాం. అలాగే ఈరోజు మనం మాట్లాడుకునేది క్లాస్‌లో రెండవ భావం గురించి మాట్లాడుకుంటాం. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. కృష్ణమూర్తి గారి పద్ధతిలో మీరు ఏ భావం గురించి ప్రిడిక్షన్ చెప్తున్నారో ఆ భావానికి కస్పల్ సబ్లాట్ ఆ కస్పల్ సబ్లాడ్ ఆ భావానికి వేయాధిపతి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండవ భావానికి కస్పల్ సబ్లాడ్ ఒకటవ భావంతో సంబంధం పెట్టుకోకూడదు. అంటే రెండవ భావానికి ఒకటో భావం వ్యయం అవుతుంది. మీరు ఏ భావానికైనా సరే తీసుకోండి. 7వ భావానికి వ్యయం 6 అవుతుంది. 7th కస్పల్ సబ్లాడ్కి 6 రాకూడదు. 6 అనేది ఏంటి? వ్యయం అవుతుంది. అలాగే సెకండ్ కస్పల్ సబ్లాడ్కి 1 రాకూడదు. 1కి సిగ్నిఫికేషన్ రాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మేష లగ్నం తీసుకుందాం. మేష లగ్నం తీసుకున్నప్పుడు సెకండ్ కస్పల్ సబ్లాడ్ మార్స్ అయితే 1కి సిగ్నిఫికేషన్ వస్తుంది. చూసుకోండి ఒకసారి. అవునా కదా? అవును సార్. మేష లగ్నానికి సెకండ్ కస్పల్ సబ్లాడ్ మార్స్ అయితే వ్యయం వస్తుంది. అంటే 1కి సిగ్నిఫికేటర్, 2కి 1 వ్యయం అవుతుంది. ఓకేనా? అవును సార్. సో అక్కడేంటి ఏమవుతుంది? మనం గతంలో ఏం చెప్పుకున్నాం? మనం ద్వితీయాధిపతి 1వ భావానికి సంబంధం ఉంటే ధనమైతే వస్తుంది, వస్తుంది కానీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు. అంటే ఖర్చు అయిపోతుంది. ఆయనకి ధనం అయితే వస్తుంది కానీ బ్యాంక్ బ్యాలెన్స్గా మాత్రం ఉండదు అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏమైంది? సెకండ్ కస్పల్ సబ్లాడ్ ఇస్ మార్స్ అనేటప్పటికి 1కి సంబంధం వచ్చేసింది. సో 1కి సంబంధం వచ్చింది కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు, ధనం ఖర్చు అయిపోతుంది. సరిపోయింది ఎక్కడ మీకు? సరిపోయింది సార్. సో ఇక్కడ డబ్బులతో మాట్లాడుకున్నాం. రెండవ భావము కుటుంబ భావం అంటారు. ఈ కుటుంబ భావాధిపతి లగ్నంలో ఉన్నాడు అనుకోండి, కుటుంబం ఎవరితో ఏర్పడుద్దండి? కుటుంబం ఎవరితో ఏర్పడుతుంది? కుటుంబ యజమాని కదా, భార్య. నేను ఇప్పుడు చెప్పేది రేపొద్దున్న 7th కస్పల్ సబ్లాడ్కి వచ్చేటప్పటికి ఈ 1 రాకూడదు అని చెప్తాను. ఎందుకంటే విడాకులు వస్తాయి. ఓకేనా? కాబట్టి ఇక్కడ కుటుంబంలో చికాకులు అయితే దీంట్లో ఒక లాజిక్ చెప్తా. ఆ లాజిక్ మీరు క్యాచ్ చేయాలి. సెకండ్ కస్పల్ సబ్లాడ్ వీనస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ లగ్న. అప్పుడు కాంబినేషన్ సరిపోయిందా మీకు? సరిపోతుంది సార్. అప్పుడు శుక్రుడు 12లో ఉన్నాడు. కుటుంబం భార్య మూలంగా ఏర్పడుతుంది. కానీ మేష లగ్నానికి సప్తమాధిపతి కూడాను. ఇది మర్చిపోకూడదు, గమనించాలి మీరు. అవునా? అవును సార్. అయితే మేష లగ్నానికి మనం ఏం చెప్పుకున్నాం? సెకండ్ హౌస్ వచ్చి వీనస్.
సరే, మేష లగ్నమే ఎందుకు తీసుకోవాలి? ఇక్కడ మీరు జాగ్రత్తగా మీరు డీకోడ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. బాగా చెప్తున్నానండి. వృషభ లగ్నం, బాగా చూడండి, వృషభ లగ్నం, సెకండ్ కస్పల్ సబ్లాడ్, మెర్క్యూరీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ లగ్న. వాట్ ఈస్ ద మీనింగ్? వృషభ లగ్నం కుటుంబ స్థానాధిపతి ఉన్నట్టు ఇక్కడ. అప్పుడు ఏంటి, విడాకులు వస్తాయా రావా? శ్రీనివాస్ గారు, లాజిక్ మీరు వినాలి. ఏదో ఒకటి వస్తాయి సార్, చెప్పండి. వస్తాయి. ఏ విధంగా? వ్యయభావంలో ఉన్నట్టు. వ్యయభావాధిపతి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కిషోర్ గారి ఇంట్లో నేను అద్దెకి దిగాను. కిషోర్ గారు నాకును కిషోర్ గారికి మిత్రత్వం ఉందా, శత్రుత్వం ఉందా? మిత్రత్వం. అప్పుడు ఎలా వస్తాయి? రావుగా. ఇంకా నేను నా ఫ్రెండ్ ఇల్లు, నా శిష్యుడి ఇల్లు, అదే మేష లగ్నానికి ఏమవుతుందో చూడండి. శుక్ర కుజులు మిత్రులా? కాదు, శత్రువులు. ఇప్పుడు అర్థమైందా మీకు పాయింట్? అర్థమైంది సార్. సో అక్కడ మనం ఇది డీకోడ్ ఎలా, అందుకనే మిత్ర శత్రువులు అనడానికి కారణం. మిత్రుడు ఎవరు, శత్రువు ఎవరు అని చూడాలి. ఇక్కడ ఏమైందో చూడండి. 2-7 అధిపతి మేష లగ్నానికి శుక్రుడు, అవునా? అవును. ఒకటి కుటుంబ స్థానము, రెండోది భార్య స్థానము, మరియు భర్త కూడా తీసుకోండి. సో అక్కడ ఏమైంది, శత్రుక్షేత్రం అయింది శుక్రుడికి. అవును. అట్ ద సేమ్ టైం మార్స్ కి తన స్వక్షేత్రం అయింది. స్వక్షేత్రం. 1-8కి సిగ్నిఫికేటర్ ఎవరు? కుజుడు. అప్పుడు 8 అంటే ఏంటి? యాంగ్జైటీ, కోపం ఎక్కువ. భార్య గలగల మాట్లాడేస్తుంది. ఆ మాట్లాడిన దాని మీద ఈయనకి యాంగ్జైటీ వచ్చి కోపం వచ్చేసి పోట్లాడుకుని చస్తారు. సరిపోయిందా? సరిపోయింది సార్. ఇక్కడ చూడండి, వృషభ లగ్నానికి ద్వితీయ పంచమాధిపతి ఎవరు? బుధుడు. బుధుడు మిత్రుడా, శత్రువా? శత్రువే. మిత్రుడు. ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంకోటి చూడండి, సెకండ్ కస్పల్ సబ్లాడ్, వృషభ లగ్నానికి సెకండ్ కస్పల్ సబ్లాడ్ మార్స్. సెకండ్ కస్పల్ సబ్లాడ్ మార్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ లగ్న. చిన్న శత్రు ఇంట్లో ఉన్నాడు. మళ్ళీ 12కి అధిపతి. 12 అంటే దూరమేగా. సరిపోయిందా మీకు? సరిపోయింది. సో ఈ విధంగా డీకోడ్ చేయాలి. అయితే ఇందులో మన సూరావర్జల శ్రీనివాస్ గారికి చాలా డౌట్స్ ఉంటాయి. ఆయన ఏమన్నారంటే, సెకండ్ కస్పల్ సబ్లాడ్ మెర్క్యూరీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ లగ్న ఉంది గురువు గారు, కానీ విడాకులు వచ్చినాయి. మీరు చెప్పింది రాంగ్. వాళ్ళిద్దరు కలిసిమెలిసి ఉన్నారు కదా, కలిసిమెలిసి ఉంటారని మీరు చెప్పారు, కానీ రాంగ్ అన్నారు. అప్పుడేం చేద్దాం? ఎవరి నక్షత్రంలో ఉన్నారో చూడాలి. నక్షత్రంలో చూడాలి. ఆస్పెక్ట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్ని నైసర్గిక పాపగ్రహం యొక్క ఆస్పెక్ట్, అది శాటన్ అయినా కూడాను. ఇక్కడ మీకు మనసులో ఒక భావన కలిగింది, శాటన్ మిత్రుడే కదండి, అవునా? అవును. శాటన్, వీనస్, మిత్రుడే. బోత్స్ ఆర్ ఫ్రెండ్స్, అవును. అవునా?
మళ్ళీ శాటర్న్ అవును వచ్చినప్పుడు సార్. విడాకులు వస్తున్నాయి అంటున్నారు. మీరు ఎలాగా దట్ ఈస్ నాట్ కరెక్ట్ గా సార్ అని మన సునీల్ గారు హైదరాబాద్ నుంచి చెప్పారు. మీరు చెప్పింది రాంగ్ సార్ అని. కానీ ఆ లగ్నానికి ఏమవుతున్నాడు శాటర్న్ ఒకసారి చూడండి. వృషభ లగ్నానికి శాటర్న్ ఏమవుతుంది? 9 బాధకాధిపతి సార్. యోగకారకుడు. బాధకుడు అవుతున్నాడు. బాధకాధిపతి. దానివల్ల అవుతుంది. ఇది మర్చిపోకూడదు. ఆ, మీరు ఇప్పుడు దాకా నేర్చుకున్నది కేవలం గ్రహాల కారకత్వమే. ఓకేనా? ఓకే సార్. సో ఈ విధంగా చూసుకుంటే మనకి ధనస్థానాధిపతి, రెండోది మీ జోబి, మీ యొక్క జేబులో ఏం పెట్టుకుంటామండి మనం? వాలెట్. దాంట్లో ఏముంటుందండి? డబ్బు. ధనం. డబ్బు ఎక్కడ దాచుకుంటున్నాం మనం? జేబులో దాచుకుంటున్నాం. దాచుకునే ప్లేస్ జేబే ఉందా, బ్యాంక్ కూడా ఉందా? జేబు. తక్కువ మొత్తం అయితే జేబు, ఎక్కువ ఎక్కువ మొత్తం అయితే బ్యాంకు. సో బ్యాంక్ స్థానమేగా అది కూడా. అవును. అవునా? అవును. ఒకరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు మన శ్రీనివాస్ గారు ఫోన్ చేసి నాకు కుడి కన్నులోంచి బాగా నీళ్లు కారుతున్నాయి గురువు గారు అన్నాడు ఆయన. అప్పుడు మనం ఏం చెప్పాలి? కుడి కన్ను రెండో స్థానానికి కుడి కన్ను కారకత్వం వహిస్తుంది. ఓకేనా? ఓకే సార్. అక్కడ నైసర్గిక పాపగ్రహం యొక్క దృష్టి కానీ పాపగ్రహము కానీ ఉంటే కుడి కన్ను నీళ్లు గారడం, మసగ్గా కనపడడం, లేకపోతే అక్కడ కుజుడు లాంటి కేతు లాంటి గ్రహాల యొక్క ప్రభావం ఉంటే, ఏమవుతుంది? కంట్లో ఏదైనా నలకలు పడతాయి. ఒక్క నిమిషం. వసంత్ కుమార్ నమస్తే, కొంచెం నేను క్లాస్లో ఉన్నాను, తర్వాత చేయొచ్చా? ఓకే డన్, థ్యాంక్ యూ. ఓకేనా? కంటిలో ఏమవుతుంది? నలకలు పడతాయి, ఎర్రగా మారతాయి, లేకపోతే కళ్ళ కలక వస్తుంది. కలక రావడానికి మళ్ళీ ఇన్ఫెక్షన్ రావాలి. అదే కనుక కేతు యొక్క ప్రభావం ఉంటే సర్జరీస్ పడతాయి. పాయింట్ క్యాచ్ చేయాలి మీరు. సర్జరీ అవుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ భావానికి, ఆ రాశికి 3 భాగాలు చేయాలి. మళ్ళీ 3 భాగాలు చేస్తే ప్రథమ భాగం పైన మొదటి ద్రెక్కరణ అని అంటారు దాన్ని. రెండవ ద్రెక్కరణ మధ్య భాగం, అంటే పైన గీసుకుంటం వేరు, లోపల నుంచి తెగడం వేరు. లోపల మూడవ ద్రెక్కరణ, లోపల బోన్ ఫ్రాక్చర్. మళ్ళీ నేను చెప్తున్నాను, నేను లోతుగా చెప్తున్నా, సబ్జెక్టు మర్చిపోకూడదు. ఓకే సార్. ఓకేనా? సో ఓకే సార్. ఇక్కడ కళ్ళ మీద పొరలు వస్తూ ఉంటాయి, తెలుసా మీకు? కళ్ళ మీద పొర వచ్చింది, అవును. నల్లగుడ్డు మీద పొర ఉన్నది, దానికి సర్జరీ చేయమన్నారు అనే మాట వినలారా ఎప్పుడైనా? వస్తుంటాయి సార్. పైన పొర ఉన్నదంటే మొదటి ద్రెక్కరణలో ఉండినట్టు. ఓకేనా? ఓకే సార్. రెండోది, ఈ లోపల రెటీనా సరిగా కనపడట్లేదు లోపల, కాబట్టి చెప్పేది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆ రెటీనా దగ్గర లెన్స్ కూర్చోబెడతారు. మీకు అర్థమైందా? అర్థమైందా మీకు? అర్థమైంది సార్. లెన్స్ ఏం చేస్తారంటే కూర్చోబెడతారు. కూర్చోబెట్టేటప్పుడు ఈ పొర తీసి దాని మీద కూర్చోబెడతారు, లోపల కూర్చోబెట్టి పొర చేస్తారు, మళ్ళీ పొరని కవర్ చేసేస్తారు. చూసారా ఎప్పుడైనా? చేసుకున్న వాళ్ళని చూసాం. అదేనండి, ఆ సంగతి మీకు తెలుసు కదా అంటా నేను. తెలుసు. అదేంటి రెండో ద్రెక్కరణ. మూడోది టోటల్ పోయినట్టే, తీసేసి కొత్త ఇంకో వేరే కన్ను వేసుకుంటున్నా.
ఇది మొదటి ద్రెక్కరణ, రెండో ద్రెక్కరణ, మూడో ద్రెక్కరణ ఫలితాలు ఇవి. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. సో రెండో భావం కన్ను కూడా తేలిపోయింది. ఇక భోజనం చేసే స్థానం ఏది? నోరేగా. నోరు. నోరు అంటే భోజనం చేసే స్థానం నోరు. రెండో స్థానం వాక్కు స్థానము, నోరు స్థానం. అవును. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే రెండవ భావముపై గమనించాలా, రెండవ భావముపై లేక రెండవ భావములో లేక రెండవ భావాధిపతితో, బాగా గమనించాలా, రెండవ భావాధిపతి ఇక్కడ ఉన్నాడు అనుకోండి, వెనకాల అంటే రెండవ భావాధిపతి శుక్రుడైతే ఆయనకి ఒకటో భావాధిపతి కానీ లేదా ఎనిమిదవ భావాధిపతి కానీ వెనకాల ఉండాలి. వెనకాల డిగ్రీస్ 8 డిగ్రీల లోపు ఉండాలి. బాగా గమనించాలి మీరు. అలా కానీ ఉంటే ఏ గ్రహం ఉంటే పులుపుకు సంబంధించిన గ్రహం ఉంటే పులుపు తింటాడు. స్పైసీ ఫుడ్ కనుక ఉంటే గ్రహం స్పైసీ ఫుడ్ తింటాడు. అదే శని గ్రహం ఉంటే సద్దన్నం తింటాడు. అదే చంద్రుడు ఉంటే చంద్రుడు కూడా వెనక నుంచి హింటిస్తాడు కదా, కూలింగ్ వాటర్స్, కూల్ డ్రింక్స్, కూల్ పఫ్ఫులు ఇవి తింటాడు. నేను చెప్పేది బాగా గమనించాలా. మీ యొక్క లగ్నాల్లో రెండవ రాశాధిపతి ఎవరు, ఆయన ఎక్కడున్నాడు, గోచారంలో ఎక్కడున్నాడు అనేది మీరు చూసుకోవాలా. ఈరోజు మనం ఇది తిన్నామంటే దీని అర్థం ఏంటి? రెండవ స్థానం మీద ఏ గ్రహ దృష్టి పడుతుంది, రెండవ భావాధిపతితో ఏ గ్రహము యుతిలో ఉంది అంటే యుతి 8 డిగ్రీలే తీసుకోమాకండి. 8 డిగ్రీల లోపు అంటే కన్ఫర్మేషన్. కొంచెం దూరం ఉందనుకోండి, ఒక 30 డిగ్రీల దూరంలో ఉందనుకోండి, ఆ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఏదో కొంచెం లైట్గా తీసుకుంటాడు ఆహారం. మీకు అర్థమైందా, అర్థం కాలేదా? మీకు అర్థమైంది సార్. ఇదే స్థానం ఇదే విధంగా లగ్నానికి పంచమ భావములో నాలుగో భావములో లేదా పంచమ భావం కూడా తీసుకోవచ్చండి. అది వీళ్ళు చెప్పడానికి అలా చెప్తున్నారు కానీ పంచమ భావం కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? ఈ విధంగా కనుక కాంబినేషన్ ఉంటే రవితో కానీ మన కుజుడితో కానీ లేకపోతే శుక్రుడితో కానీ సంబంధం ఉంటే ఆ రోజు ఖరీదైన ఆహారం, స్పైసీ ఫుడ్ తినడం వలన గ్యాస్ట్రిక్ వస్తుంది. బా ఏంటంటే గ్యాస్ వచ్చేసిందండి అంటారు. మన శ్రీనివాస్ గారు చెప్తా ఉంటారు, సార్ నాకు ఏంటో సార్ 2 రోజుల నుంచి పుల్లటి తేపులు వస్తున్నాయి సార్ అంటే, నిన్న కాక మొన్న ఏం తిన్నారు, ఈ ఫుడ్ తిని ఉంటారు చూడండి అంటే, బా పుల్లటి పెరుగు తాగాను సార్, పెరుగు తిన్నాను సార్, లేదా పులిహార తిన్నాను సార్. 2 రోజుల క్రితం పులిహార తిన్నాడన్న సంగతి నాకెటా తెలిసిందని ఆయన అవాక్ అయ్యేవాళ్ళు. ఎందుకు అవాక్ అవ్వడం మనకు తెలియపోతే కదా శాస్త్రం. రెండవ భావాధిపతితో రెండవ భావముపై రెండవ భావములో ఇవి 3 పాయింట్లు ఉంటాయి. జాగ్రత్తగా గమనించుకోవాలి మీరు. చూసుకుని దాన్ని బట్టి ఈరోజు మీరు ఏం తింటారనేది కూడా తేలిపోద్ది. అర్థమైందా అండి? ఎవ్వరు మాట్లాడరు. బహుశా మీకు ఎవరికి ఇంట్రెస్ట్ లేదనుకుంటాను. అర్థమైంది సార్. అర్థమైంది సార్. ఏమర్థమైంది? ఎవరేం మాట్లాడట్లేదు, నసలాగా ఉంది అనుకుంటున్నాను నేను. లేదు సార్, లేదు, అర్థమైంది. లేదు సార్, ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో రెండవ భావం అనేటప్పటికి మీరు ఈ విధంగా తీసుకోవాలా. మళ్ళీ రెండవ భావంలో దాగి ఉంది ఒకటి, ఏంటో తెలుసా? వస్తువు. ఇది మీరు మర్చిపోకూడదు. వస్తువు అనే పదం కూడా మీరు మర్చిపోకూడదు. అలాగే నాలుక అనేది 50%. ఈ నాలుక అనేది 3 బుధుడు రావాలా.
బుధుడు రావాల. బుధుడు 2వ భావంలో ఉంటే కుజుని యొక్క దృష్టి వస్తే ఎప్పుడైనా మీరు 4 కొరుక్కున్నారా? అవును, కొరుకున్నాం ఆ? కొరుకున్నాం. ఆ, నాలుక కొరుక్కుంటారు. నాలుక ఖచ్చితంగా కొరుక్కుంటారు. అదే కనుక కుజుడితో సంబంధం ఉందనుకోండి, కుజుడితో సంబంధం ఉంటే ఐబ్రోస్ గోక్కుంటారు. అదే రవితో సంబంధం ఉందనుకోండి, కుడి కన్ను కాబట్టి కుడి కన్ను ఇట్టట అంటారు. అదే గురువుతో సంబంధం ఉందనుకోండి, మాట్లాడితే ముక్కుతో ఇలా అంటారు. ముక్కు. ఆ, ఏంటి అదే శుక్రుడు అనుకోండి, బుధుడితో మాట్లాడితే మొహం బుధుడు కడుక్కుంటా ఉంటారు, పెదాలు ఇలా మొహం. దుచ్చుకుంటా ఉంటారు, ఇలా అంటారు. అర్థమవుతుందా మీరు నేను చెప్పింది? అర్థమైంది సార్. అర్థమవుతుంది. బుధుడు హ్యాంగింగ్ కి కారకుడు, ఊగీసలాడికి కారకత్వం వహించే గ్రహం ఎవరైనా అంటే బుధుడు. అర్థమైందండి? మానవ శరీరములో కదలికలు, కదిలేవి ఏళ్ళు, కళ్ళు, కనురొప్ప, పెదాలు. గురుగారు రాహు కనెక్షన్ వస్తే రాహు రాహు కనెక్షన్ వస్తే ధూమపానం. ఓకేనా? అదే కనుక రాహు సంబంధం ఉంటే, గుడ్ క్వశ్చన్. ఇప్పుడు నేను మాట్లాడుతూ అర్థమైందా? ఎవరైతే పెదాలు తడుపుకోవటం. మాట్లాడుతూ నాలుక తడుపుతాడో పెదాలకి అన్నాడు అనుకోండి, రాహు ఉంటాడు అక్కడ. లగ్నములో లేకపోతే ద్వితీయంలో రాహు ఉంటే కేతు ఉన్నా అంటా ఉంటాడు. అర్థమైందా అండి? లగ్నంలో కూడానా? లగ్నంలో కూడాను. అయితే లగ్నంలో ఉండినప్పుడు ఏమవుతుందంటే కేతు యొక్క డిగ్రీస్ చూడాలి. మళ్ళీ కేతు యొక్క ఎగ్జాక్ట్లీ డిగ్రీస్ ఉంటాయి, కానీ కేతుది ఫార్వర్డింగ్ ఉంటుంది. మీరు బాగా గమనించాలా. లగ్నంలో ముందున్నది అనుకో, ఎండ్ ఆఫ్ ది లగ్న, మరి ఇప్పుడు లగ్నానికి 30 డిగ్రీలు కదా, లగ్నానికి 1, 2 లేదా ఒక 5 డిగ్రీల్లో ఉంటే ఎగ్జాక్ట్లీ ఆయన అలాగే ఉంటాడు. ఎవరు? కేతు కూడా. కానీ కేతు ఇప్పుడు రిట్రోలో తిరుగుతూ ఉంటాడు. సో ఈ తిరిగినప్పుడు వేభావం మీద కూడా ప్రభావం వస్తుంది. అంటే ఈ లగ్నానికి వచ్చేటప్పటికి బుధుడితో సంబంధం ఉండినా కూడా వస్తుంది. అలా అంటా ఉంటాడు. మీరు కావాలంటే స్పీచ్ ఇచ్చేవాళ్ళు చూడండి, ఎక్కువగా ఉన్నాడంటే జూపిటర్. చంద్రుడు ఉంటే ఫాస్ట్ గా మాట్లాడతాడు, శని ఉంటే స్లోగా మాట్లాడతాడు, కుజుడుంటే గంభీరమైనది పోట్లాడినట్టు మాట్లాడతాడు, అదే రవి ఉంటే కమాండింగ్ గా మాట్లాడతాడు 2వ భావంలో. మీకు అర్థమవుతుందా అంటే రాసుకుంటున్నారా? వేగంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నానా? లేదు, రాసుకోవట్లేదు సార్. స్లోగా చెప్పుకుంటే రాసుకుంటాను సార్. లేదులేండి, దీంట్లో పంపించేస్తాను. ఎందుకంటే నా మైండ్ ఒకసారి రన్నింగ్ తీయడం మొదలెట్టిందంటే పాయింట్ వైజ్ గా 2వ భావంలో దాగి ఉన్నాయి మొత్తం బయటికి తీసేస్తుంది. ఓకేనా? కాబట్టి 2వ భావం అనేటప్పటికి మనం చాలా వరకు ఏమంటారంటే ధనభావం అంటారు. వాక్కు స్థానము మోస్ట్ ఇంపార్టెంట్. వాక్కు. చాలా మంది చదువుకి 4వ భావం చూస్తారు, నేను అలా చూడను, 2వ భావమే చూస్తాను. వాక్కు వస్తేనే చదువు వస్తుంది. అదేంటి సార్, మూగోళ్ళకు కూడా చదువు వస్తుంది కదా అంటే మాట్లాడలేడుగా. మాట్లాడతాడా? మాట్లాడలేడు. సో 2వ భావం కూడాను మెయిన్ పాత్ర వహిస్తుంది. దీంట్లో వచ్చేటప్పటికి బాగా గమనించాల, బుధుడు పాడవకూడదు. ఇక్కడ జ్యోతిష్యంలో మన పరాశర మహర్షి గారు ఏం చెప్పారంటే, కారకం అంటే లగ్నానికి లగ్న కారకుడు రవి, ఆత్మకారకుడు రవి. అదే దేహకారకుడు కుజుడు. ఎందుకు? ఫిజికల్. భోజన కారకుడు శని. అదృష్టానికి కారకుడు అంటే ఆలోచన మేధాశక్తికి పెంచుకునేది ఎవరు? గురువు. ఉన్న వాటిని
అబ్జర్వేషన్, ఉన్న అక్షరాన్ని అబ్జర్వేషన్ చేయడానికి రాహు, రాహు, అబ్జర్వేషన్ చేసిన దాన్ని చదవడానికి బుధుడు, ఆ, చదివిన దానికి మీకు రాయాలి రాతకారకుడు కేతు. కేతు, కేతు ఇస్ ఎ పాయింట్. బాగా చెప్తున్నా, బాగా గమనించండి మీరు. బుధ కేతువులు సంబంధం ఉంటే ఎక్కువగా రాస్తా ఉంటారు. బుధ గురులు ఉంటే చదువుతూ ఉంటారు. బుధరవులు ఉంటే ఏ విధంగా వాళ్ళకి ఏ విధంగా మనం అజమాయిషీ చలాయించాలి అని చూస్తారు. బుధ కుజులుంటే ఏ విధంగా లిటిగేషన్ పెట్టి వీళ్ళిద్దరిని ఇరికించాలని చూస్తారు. సో కాంబినేషన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? రెండవ భావము ఓకే. అనగానే ఇవన్నీ చూడాల. వీళ్ళిద్దరు ఎందుకు పోట్లాడు చేస్తున్నారు ఏంటి అని అనడానికి కూడాను ఈ రెండవ భావం మెయిన్ పాత్ర వహిస్తుంది. రెండవ భావాధిపతితో కుజుడితో సంబంధం ఉంది. మాట్లాడితే కొట్టినట్టుగా మాట్లాడతారు. ఒక్కొక్క ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ కొంచెం ఒక మాట మాట్లాడితే కొట్టినట్టుగా మాట్లాడతారు. దట్ ఈస్ ద కేతు మార్స్. ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే అసలు విజిల్స్, సౌండ్స్, గజిల్స్ వస్తూ ఉంటాయి. శుక్రుడు ఒకళ్ళు మాట్లాడితే గొలకరాళ్ళు వేసి డబ్బాలు గలగలగల తిప్పినట్టుగా ఉంటది. అది చంద్రుడు గబగబో చెప్పేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఒకళ్ళు మాట్లాడితే నోట్లో నుంచి మాట వినబడి సాగదు. దట్ ఈస్ ద సాటర్న్. ఒకళ్ళు మాట్లాడితే లిటిగేషన్ గా మెలికి పెడతారు. దట్ ఈస్ ద కేతు. ఒక్కొక్కరు మాట్లాడితే నమ్మశక్యంగా ఉంటది కానీ అక్కడ ఏముండదు. దట్ ఈస్ రాహు. రాహు. ఓకేనా? ఇప్పుడు దాకా రెండవ భావం గురించి అయిపోయిందా కథ? ఇంకేమన్నా కావాలా? సో ఈ విధంగా మనం రెండవ భావం గురించి ఈ విధంగా మనం తీసుకోవచ్చు. రెండవ భావం కుటుంబం ఏర్పడట్లేదు అంటే శాటర్న్ ఉండొచ్చు. కుటుంబం ఏర్పడట్లేదంటే రాహు ఉండొచ్చు. కుటుంబం ఏర్పడట్లేదంటే కేతు ఉండొచ్చు. ఓకేనా? సో ఈ రెండవ భావం గురించి ఇప్పటి వరకు చెప్పాను. రెండోది మళ్ళీ నేను లింక్ వదులుతున్నా. దీంట్లో మీకు ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే అది కూడాను చెప్పేస్తాను. టైమ్ ఈజ్ ఓవర్. ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి. ఎందుకంటే మనం రెండవ భావం అనగానే ఐబ్రోస్ కూడా వస్తాయండి. ఐబ్రోస్ కేతు అండ్ కుజ ఉంటే స్టిచ్చెస్ ఉంటాయి ఫేస్లో స్టిచ్చెస్ వస్తాయి. అదే కనుక రాహు ఉంటే పింపుల్స్. అదే పళ్ళు రెండో భావంలో కేతు ఉంటే వంకర పళ్ళు. అదే శని ఉంటే పుచ్చుపళ్ళు. అదే రాహు గాని శని గాని ఉంటే పొగాకు, ధూమపానం. అట్లాగే రెండవ భావముతో సంబంధం 8కి వస్తే డ్రగ్, దుర్వ్యసనాలు అవుతాయి. తినే ఆహార పదార్థాల మూలంగా అనారోగ్యం చెడిపోతుంది. ఓకేనా? ఇన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ఈ కాంబినేషన్స్ ఎలా తీసుకోవాలి ఏంటనేది మనం మాట్లాడుకుందాం. కంగారు ఏం లేదు. ఇవాళ అందరూ ఫ్రీయేనా? ఫ్రీనే సార్. ఓకే, ఇప్పుడు కట్ చేస్తున్నాను. మళ్ళీ లింక్ పెడతాను, వచ్చేసేయండి.